ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అమ్మ చాలా హ్యాపీగా ఉన్నావుగా, కొడుకుతో పాటు కదా ఇక్కడికి చప్పట్లు కొట్టండి. ఈరోజు ఇదేంటి ఇలా నడిపిస్తున్నాడు దేవుడు, చప్పట్లు కొడతావు. ఈ మనిషి అయితే ఇక్కడికి రాకపోతే ఏమైపోతుందో కూడా తెలీదు. ఆమేన్, హల్లెలూయా. అమ్మ మీ అమ్మ వచ్చింది ఇక్కడ, తమ్ముడు రాలేదు. మీ తమ్ముడు రాలేదా? ఈ తల్లి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ బట్టలు వేసుకోలేదు. ఏం బట్టలు వేసుకుని వచ్చావు? ఎందుకో తెలుసా? ఓవర్ బీడింగ్, లంగాలు, బట్టలు అన్ని తడిచిపోతున్నాయి. గడ్డలు ఎంతగా ఇక్కడ ఈగో. ఇప్పుడు కడుపు ఇంకా కొంచెం ఉంది కదా, ఇట్లా చూపించండి. బ్లడ్ వస్తుంది, అప్పుడు ఏమి ఆగిపోయిందా? చప్పట్లు కొట్టండి. బ్లడ్ ఆగిపోయింది. ఎన్ని సంవత్సరాలుగా బ్లడ్? అది 7 సంవత్సరాలు అయిపోయింది సార్. 7 సంవత్సరాలు. ఈమె 3 చర్చిలు కూడా తిరిగింది, అక్కడక్కడ ప్రార్థన. అన్ని చర్చిలు తిరిగిన, అంత హాస్పిటల్ తిరిగిన, అన్ని తిరిగినాయి. 7 హాస్పిటల్, చర్చిలు కూడా దగ్గర రాని, ఎందుకంటే బ్లడ్ వస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది. అయిపోయింది పని, చచ్చిపోతుంది. ఇక పెట్టె గిట్టె తెచ్చి ఆమెను సేవన్ని తీసేద్దాము అని ప్లాన్ వేసారు అందరు కలిసి. అయితే ఈమెలో టీవీ చూసింది, మన టీవీ చూసి. సార్, అసలు ఈమె టీవీలో చూసినప్పుడు ఈమె ఇక్కడ వచ్చి ఇలా నిలబడింది. నిలబడతా కూడా శక్తి లేకుండా వచ్చింది. తల్లి తీసుకొచ్చింది, తల్లి కూడా చూసింది అంటే తీసుకొచ్చింది. శక్తి లేదు. ఈ ఓవర్ బ్లీడింగ్ 6-7 సంవత్సరాలు అంటే మాటలు కాదు. హాస్పిటల్కి వెళ్ళావా? ఏమన్నారు? నేను అడిగింది చెప్పాలి. గడ్డలు వచ్చినాయి, ఆ గడ్డలకి ఇంకా గడ్డలు వచ్చినాయి. గర్భసాన్ని తీసేసిన, బతవో సస్తవో తెలియదు, చచ్చిపోతాను, బతకవు, ఏడికైనా బతకవు అని చెప్పి. గడ్డలు, గడ్డ కాదు, గడ్డలు. పెద్ద పెద్ద గడ్డలు, ఒకటి కాదు, 2 కాదు. ఇక్కడ కడుపు ముందుకి చాలా ఉంది, నైటీలో ఉంది మనిషి, ఇక్కడ ఉంది కడుపు. అసలు నడవాలంటేనే కష్టం, నడవలేని. ఒక జానకి దాటి ఉంది. పిల్లోడు ఏమేమి చెప్తున్నాడు తెలుసా? ఇంకా ఆయన చెప్తున్నాడు అంట, అమ్మ నాన్న చచ్చిపోయాడు. ఇంకెవరు చచ్చిపోయారు? అక్క చచ్చిపోయింది, నాన్న చచ్చిపోయింది. ఇక మనము ఉండలేము, చచ్చిపోదాం అనుకున్నాము. అయితే మీ ప్రోగ్రామ్ చూసిన తర్వాతనే మాకు శక్తి వచ్చేసింది. మేము ఆ పిల్లోడు, ఈమె లెగలేదు కదా బట్టలు, ఆ పిల్లోడు ఉతుకుతుంటే ఆ గడ్డలు చూసి ఏమనిపించింది నాన్న నీకు? నాకు చాలా బాధ అనిపించింది. అసలు ఏడుపు ఒక దిక్కు, ఏడవాలా ఏం చేయాలో అర్థం కాక, ఇటు పని చేసుకోవాలా, అటు మమ్మీని చూసుకోవాలా అర్థం కాక అసలు విసుకొచ్చేసేది. ఫుల్ ఎగ్జామ్. పిల్లోడు చెప్తున్నాడు, అమ్మకి ఎంతలో గడ్డలు, అదేనా లంగాలు, నైటీలు అన్నీ తడిసిపోతుంది. ఆ గడ్డలు చూసి మా అమ్మ ఇక బతకదు, ఇక ఏమన్నా పురుగులు ఏదైనా తెచ్చుకుని ఇద్దరు ఇక ఉన్నాం కదా, ఇద్దరం కూడా చచ్చిపోతే బాగుంటుందని ఆ పిల్లోడు ఆలోచన చేస్తున్నాడు. 7 సంవత్సరాల బాధ ఇది. ఇక్కడ ఎంత సమయంలో తగ్గిపోతుంది? 7 సంవత్సరాలు. ఇక్కడ ఎంత టైంలో, నిమిషంలో ఇట్లా చెప్పంగానే ఇట్లా తగ్గిపోయింది. పబ్లిక్ చూపించాలి, అట్లా ఇట్లా చెప్పంగానే ఇట్లా తగ్గిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, దేవుడే చేసిండు. హల్లెలూయా. దైవజనుల వల్ల ఎంతసేపులో తగ్గిపోయింది అంటే తెలుసా? ఫస్ట్ వారంలోనే ఆమె నార్మల్ గా అయిపోయిందంట. 2వ వారంలో వచ్చింది, ఇది 3వ వారం నార్మల్ సంపూర్ణంగా వచ్చేసింది. ఏంటి ఇది? ఏ హాస్పిటల్ అయితే అన్నారంట క్యాన్సర్, అది లాస్ట్ స్టేజ్, అది ఏదో ఆ స్టేజ్ ఈ స్టేజ్ ఏదో చెప్తున్నారంట. నేను ఇప్పుడు మిషన్ కుడుతున్నా, జాకెట్లు కుడితేనే నాకు బతుకు, లేకపోతే లేదు. భర్త లేడు, ఎవరు లేరు, జాకెట్లు కుడితేనే బతుకు. జాకెట్లు కుట్టి బతుకుతున్నా. ఇప్పుడు నేను జాకెట్లు కుడుతున్నా. నేను మిషన్ కుడుతున్నా, మిషన్ కుట్టలేని పరిస్థితి, అసలు ఇవ్వలేని పరిస్థితి, ఎవరి మొక్కను చూసి మాట్లాడలేని పరిస్థితి. కానీ ఇప్పుడు నేను జాకెట్ కుడితేనే నాకు కొడుకు బతాడు. నేను జాకెట్లు కుట్టుకుంటే బతుకుతున్నా. అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని పోయి జాకెట్లు కుడుతున్నా. చాలయ్యా అని చెప్పండి అందరూ, చాలయ్యా, చాలు. హల్లెలూయా. అంకుల్ ఇంకొకటి ఏంటంటే, మమ్మీకి నువ్వు ప్రాణం చేసిన వెంబడే తెల్లారి మండే రోజు నీరు కొవ్వు మొత్తం పోతూనే ఉంది. ఇంత నా కడుపు ఇంత మొత్తం లోపలికి పోయింది. మళ్ళీ వారం వరకు లోపలికి పోతుంది.
చిన్నవాడు ఎలా సాక్షి వాడికి అన్ని తెలిసిపోతున్నాయి. ఏ క్లాస్ నాన్న ఇప్పుడు మీరు? ఇప్పుడు 8th కోచ్. 8దా? 8th 8వ క్లాస్. 11 ఏళ్ళు 12 సంవత్సరాలు. చిన్నవాడేనా? ఎందుకంటే తల్లి ఆ వయసులో వాడికి ఏమి తెలియదు, అటు ముందు తెలియదు వెనక తెలియక ఆ కాన్సన్ట్రేషన్ తల్లి. ఆ తల్లి బాగా మంచంలో పడిపోయింది. అది నా దేవుడు నాకు ఇచ్చిన వరం అండి. అలా ప్రార్థన చేస్తే ఏదైతే చెడు ఉంటుందో అంతా గడ్డలుగా మొత్తం పడిపోయి క్లియర్ అయిపోతుందండి. యేసయ్య మనకి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మేమిద్దరము చచ్చిపోదాం అనుకున్నాం. ఇక పురుగుల మందన్న చిమ్మల మంది తాగి చచ్చిపోదాం. ఇక నేను ఎట్లా నుంచి చచ్చిపోతున్నా కొడుక, నువ్వు కూడా ఆగమవుతావు, అది కలుపుకొని తాగేసి చచ్చిపోదామని అనుకున్నాము. కానీ దేవుని దయ వల్ల టీవీలో చూసి వచ్చేసినాం వీడికి. దేవుడే స్వస్థత ఇచ్చిండు, అయ్యగారే స్వస్థత ఇచ్చిండు. ఒక్క నిమిషంలో తగ్గిపోయింది. లేకపోతే మీ అందరు కూడా తగ్గిపోతుంది. ఇట్లాంటి సేవకుడు లేనే లేడు, ఉండడు, పుట్టాడు ఇక పెరిగాడు, ఉండడు. అసలు ఈ లోకల్ ప్రపంచంలో ఇట్లాంటి సేవకుడు నేను ఏడు చూడలేదు కూడా, ఎవ్వరు కూడా చూడరు. ఈ ప్రపంచం మొత్తం రక్షింపబడాలి. దేవుని సేవకుని వల్ల ప్రపంచం మొత్తం స్వస్థత పొందాలి. అందరికి దేవుడిని తెలవాలి. నిజమైన దేవుడు యేసు ప్రభుని తెలుసుకోవాలి. అందరు రావాలి, స్వస్థత పొందాలి. నిజంగా దేవుని దగ్గర ఉంటే మనం అందరం మంచిగా ఉంటాం. దేవుడు లేకపోతే లేం మనం. నిజమైన దేవుడు యేసు ప్రభువే. దైవజనుడు మనకు దేవుడు ఇచ్చిన వరము. దైవజనుడు దేవుడు ఇచ్చిన వరము. ఈడ తప్ప వేరే ఏడికైనా తగ్గలేదు. చచ్చిపోయిన కూడా లేపిండు దేవుడు. ఖచ్చితంగా దైవజనుడు. ఇలాంటి దైవజనుడు మనకు దొరకడు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి అయ్యా. అయ్యా, మాకు మా అన్నకి నాకు వివాహం కాలేదు, పేర్లు పెట్టండి అయ్యా. అలాగే స్తోత్రములైనా వీళ్ళకి వివాహాలు అయ్యేటట్లుగా యేసునామములో అమ్మాయి ఇటయ్యా. థ్యాంక్ యూ జీసస్. హలో అమ్మా చెప్పండి తల్లి. హలో అయ్యగారు, వందనాలండి అయ్యగారు. వందనాలు అమ్మ, చెప్పండి. నాకు ఎడం పక్కి పార్టు లాగుతుంది అయ్యగారు, కొంచెం ప్రార్థన చేస్తాను. అద్భుతం చేయండి సహోదరికి. ఆమేన్. హలో హలో, ప్రైజ్ ది లార్డ్ అండి. ఇక్కడ ఫోన్ కలిసింది, మాట్లాడతలేదా మనిషి? హలో, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ దినము ఈ లైవ్లో ప్రభు మనకిచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం. దేవునికి మహిమ. హలో అమ్మ, చెప్తాలి. వందనాలు అమ్మ, చెప్పండి. మా పాప 4 సంవత్సరాలు నడవట్లేదు అయ్యగారు. 4 సంవత్సరాలు బట్టి నడవట్లేదా? పాపకి 4 సంవత్సరాల పుట్టిన కాడి నుంచి పాపకి ఇప్పుడు 4 సంవత్సరాలు నడవట్లేదు అయ్యగారు. ఏ ఊరు మీది? మాది ఆంధ్ర అయ్యగారు. మీ దగ్గరికి రావాలి. ఆంధ్ర మొత్తం నువ్వే ఉంటావా? ఆంధ్ర అంతా రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం అంతా నువ్వే ఉంటావమ్మా? మొత్తం మీదేనది? ఏ ఊరు అంటే ఆంధ్ర అంటావు, ఏ ఊరు అంటుంటే? కందుకూరు. మరి తీసుకురండి. అంటే కాళ్ళు కొద్దిగానే ఉన్నాయా, అసలు లేవా? కాళ్ళు ఉన్నాయి అయ్యగారు, పుట్టిన కాడి నుంచి నడవట్లేదు అయ్యగారు. తీసుకురావాలి. అలాగే ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ కూడా చేసుకోవాలి. తీసుకురండి చూద్దాం. ఎందుకంటే మొత్తం తిరిగిపోయినాయా, మామూలుగానే ఉన్నాయా? అయితే తీసుకురా. ఒకవేళ తిరిగిపోయినా కూడా దేవుడు కార్యం చేస్తాడు కదా, తీసుకురండి. హలో, దేవునికి మహిమ కలుగాక. మరి లైవ్ ద్వారా మీ అందరినీ మళ్ళీ ఇలా చూడటానికి ప్రభు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మేము దేవునికి వందనాలు తెలియపరచుకుంటున్నాము. మరి ముఖ్యంగా వ్యాధి బాధలు, అలాగే మంత్రశక్తులతో పీడింపబడుతున్నవారు, దురాత్మలతో పీడింపబడుతున్నవారు, మరి దీర్ఘకాల రోగులు, మరి దయచేసి ఫోన్ చేయండి, ప్రార్థన చేస్తాం. ఈరోజు చాలామంది ఆ మోకాళ్ళ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. నిజంగా దేవుడు కార్యం చేయాలి అని నేను కోరుకుంటున్నాను. మరి దేవునికి ఇది అసాధ్యమైనది లేదు. హలో హలో అమ్మా, చెప్పమ్మా. అమ్మా చెప్పండి త్వరగా మీ ప్రార్థన అవసరత.
నేను అడిగిన వాళ్ళే ఊరి పేరు చెప్పాలి. మీ ప్రార్థన అవసరం చెప్పమంటే ఊరు చెప్తున్నావు, ఊరు చెప్పంటే ఇంకోటి చెప్తారు. త్వరగా చెప్పాలి. సార్ మా అమ్మాయికి గడ్డలోనే ఎక్కడుంది? సరిగ్గా మాట అర్థం అవ్వకపోతే ఫోన్ కట్ అయిపోద్ది, దయచేసి గమనించండి. హలో హలో అమ్మా చెప్పండి అమ్మా. హలో హలో ప్రైజ్ లో చెప్పండి అయ్యా. నా పేరు లూడి అమ్మండి, విజయవాడ. మోకాళ్ళు నొప్పులు, నడువు నొప్పులు, పాదాలు నొప్పులు, నడవలేకపోతున్నానయ్యా. స్తోత్రం నాయనా. ప్రియ తల్లిగా నువ్వు దర్శించి మోకాళ్ళ నొప్పులు, ఆ నడు నొప్పులతో బాధను అనుభవిస్తున్నారంట. అద్భుతం చేయండి వేస్తున్నాము. ఆమె అమ్మా ఎక్కడుంటారు మీరు? విజయవాడేనా? విజయవాడేనండి. సరే అమ్మా, వందనాలు. దేవునికి మహిమ కలుగాక. దయచేసి ఈ కొంతమంది ఫోన్లు అర్థం అవ్వట్లేదు. మీరు ఆ సిగ్నల్ ఉన్న కాడ మీరు ఉండి ఫోన్ చేస్తే మీ ఫోన్ కలుస్తుంది. మాతో సహకరించాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. హలో హలో చెప్పండి అమ్మా. అయ్యగారు వందనాలండి. చెప్పండి తల్లి. మేము ఆ తూర్పుగోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నానండి. నాకు ఎడం పక్కి పాటు అంతా విపరీతంగా లాగేంది. అయ్యగారు ఏ పని చేసుకోవాలో పని కొద్దిగా ప్రార్థన చేస్తారని చేస్తానండి. స్తోత్రం నాయన. పాటు లాగేస్తుందంట. అద్భుతం చేసి ఆ పాటలు లాగటం మానేసి సంపూర్ణమైన ఆరోగ్యము శక్తి నా బిడ్డకి ఇవ్వండి. నజరేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సరే అమ్మా. అయ్యగారు మా చెల్లికి ఒంట్లో బాగాలేదండి, ఆవిడకి బ్రెయిన్ ప్రాబ్లం అండి. ఒకసారి తీసుకొద్దాం అనుకున్నాం అయ్యగారు. మరి తీసుకురండి అమ్మా. బ్రెయిన్ ప్రాబ్లం ఉంటే ఇక్కడికే తీసుకురావాలి. హాస్పిటల్కి వెళ్తే బుర్ర బాకలు కొట్టేసి గుంజి తీసేస్తారు. సరేనా? ఇప్పటికే 3 ఆపరేషన్లు అయ్యాయండి. 4వ ఆపరేషన్ చేస్తే పాప బాగా వీక్ గా ఉంటుంది. వీక్ ఉంది కదా, 3కే అసలు ఆవిడ ఆల్రెడీ అయిపోయి ఉంటుంది. ఇక 4 దాకా ఉంచావు. తీసుకొస్తే తీసుకురమ్మని ఇష్టం. హలో వందనాలు చెప్పండి. స్తోత్రమైన సోదరి కళ్ళు మాస్కు తగ్గించండి వేస్తున్నాములు. హలో 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 అయ్యగారండి. అమ్మా చెప్పండి అమ్మా. నాకు బ్లడ్ లో ఇన్ఫెక్షన్ అన్నారు, నడుము మీద కంట అయింది అయ్యగారండి. కొద్దిగా మీరు ఒకసారి ప్రార్థన చేసిన కొద్దిగా కడిగింది అయ్యగారండి, కొద్దిగా ప్రార్థన చేయండి అయ్యగారండి. ఓకే స్తోత్రమునైనా సోదరి బ్లడ్ ఇన్ఫెక్షన్ అద్భుతంగా స్వస్థపరచండి వేస్తున్నాం. దయచేసి గమనించండి. ఈరోజు చాలామందికి ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్ ద్వారా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మరి అలాంటి వారు దయచేసి యేసు ఆశ్రయపురానికి రండి. తండ్రి ఏ కార్యము ఎలా చేయబోతుండో చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. హలో చెప్పండి అయ్యా. స్తోత్రం నాయన. అలా ఆడోళ్ళకి మోకాళ్ళు బాధ ఉంది, ప్రార్థిస్తున్నాం. అద్భుతం చేయండి. హలో హలో చెప్పండి అమ్మా. వందనాలు అయ్యా. వందనాలు తల్లి. చెప్పాలి త్వరగా. అయ్యా మాది గుంటూరు జిల్లా దిగ్గాలయ్యా. ఇవన్నీ ఎందుకు, నీ ప్రార్థన అవసరం చెప్పు. అవసరమైతే నేను అడుగుతా. నాకు నడువు నొప్పి. స్తోత్రం నాయన. నడువులో నొప్పిని పూర్తిగా తగ్గించండి. ఆమేన్. హలో స్తోత్రం నాయన. ప్రియ తల్లి గారి మోకాళ్ళ నొప్పులను తగ్గించండి పూర్తిగా. యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కాల్స్ చాలా వెయిటింగ్లో ఉన్నాయి. మీరు సమయాన్ని పాడు చేయొద్దు దయచేసి. అలాగే ఏదైతే మీకు వ్యాధి ఉందో అది ఎటువంటి పరిస్థితిలో ఎటువంటి పొజిషన్లో ఉన్నా కూడా యేసు ఆశ్రయపురానికి తీసుకురండి. శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకే దేవుడు అద్భుతమైన కార్యం చేస్తారు. మరి ఎటువంటి పొజిషన్ అయినా, మరోసారి చెప్తున్నాను, ఈరోజు తండ్రికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు సమస్తం సాధ్యమే. ఎటువంటి పొజిషన్ అయినా ఈరోజు తండ్రి కార్యం చేస్తున్నాడు. దయచేసి గమనించి మాతో సహకరించాలని మనం చేస్తున్నాం. హలో హలో అమ్మా చెప్పండి. అయ్యారు ఒంట్లో బాగుంటలేదు. ఏమైందో చెప్తేనే కదా ప్రాధాన్యత. ఒంట్లో అంటే నేను వచ్చి కలగన్నాలా? అదే గుండె కోసం మందులు వాడుతున్నాం అయ్యారు. తగ్గిపోద్ది. అసలు మందులు వాడక్కలేదు. ఇక్కడికి వచ్చేయండి శనివారం స్వస్థ ప్రార్థనకి హైదరాబాద్కి. సరేనా? అలాగే అయ్యారు. దయచేసి గుండె సమస్యలు ఉన్నవాళ్ళు నిన్న శనివారము. అమ్మా ప్రైజ్ లార్డ్. వందనాలు తల్లి. చెప్పమ్మా. సరే స్తోత్రములు తండ్రి. అద్భుతం చేయండి ఆమె. దయచేసి గమనించండి. ఈరోజు ఎంతోమంది రకరకాలుగా సమస్యలతో ఉండి
మరి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, అయినా కూడా స్వస్థత కలిగినటువంటి వారు మరి యేసు ఆశ్రయపానికి వచ్చి మరి విడుదల పొందుతున్నారు. దయచేసి మాతో సహకరించాలని మనం చేస్తున్నాను. హలో, వందనాలు తల్లి, చెప్పండి అమ్మా. నిడదోలా? తాగేనే ఉండి మనం ఎవరు ఏం చేయలేము. యేసునామములో అలా ఆయన గురించి అడుగుతుంది, ప్రభా ప్రార్థిస్తున్నాం, కేర్ చేయండి, అద్భుతం చేయండి. అలా ఆయన గురించి బాధపడుతుంది, ఆమె మనసు సమాధానపరచండి యేసునామములో. ఆమె దయచేసి వాళ్ళ భర్త తాగుతున్నాడంట, ఎవరైనా పాడైపోయినా కూడా తాగేస్తున్నాడంట. ఎవరు మేము చేస్తాం చెప్పండి, మనసాక్షి లేని వాళ్ళని. హలో, చెప్పమ్మా. మీది వైజాగ్? ఎక్కడ మీరు ఎక్కడి నుంచి? అనంతపురం అండి మా హస్బెండ్. మీ హస్బెండ్ అంటే నీది ఎక్కడ? ఇక్కడ మా విజయవాడ దగ్గరలో మూలపాడు మాది, అమ్మోళ్ళది. మా హస్బెండ్ మాది అనంతపురం. హస్బెండ్ ఎన్ని రోజులు ఉన్నప్పుడు హాస్పిటల్లో? 1 year నుండి ప్రాబ్లం అండి. హాస్పిటల్కి వెళ్ళాము, ఒక రోజు ఉన్నాము, రెండో రోజుకి మీకు ఫోన్ చేయించుకున్నాము, నెక్స్ట్ డే పంపించేశారండి ఇంటికి. మీరు మాది చూస్తారు? మీ ప్రోగ్రామ్ టీవీలో చూస్తామండి ప్రతిరోజు. మీ భర్తనా మీరా? మేమే చూస్తామండి, మా హస్బెండ్ మేము చూస్తాం. దయచేసి గమనించండి, ఇలా ఫోటోలు పంపించండి పిల్లలకి. మీ ఫోటోలు చూపిస్తారా? ఫోటోలు దాంట్లో ఎంత భయంకరంగా ఉన్నాడంటే లివర్ పాడైపోయింది, కాళ్ళన్నీ పుండ్లండి, కాళ్ళు లివర్ పాడైంది కానీ కాళ్ళు అంతా ఏంటి అట్లా అయిపోయినాయి. అది కెమెరా కాడ పెట్టవచ్చు, కెమెరా కాడ నుంచి చూపించవచ్చు. సెల్ ఇవ్వండి. అదేంటి అసలు కడుపు ఉబ్బిపోయి రాయిలాగా గట్టిగా అయిపోయిందండి. కడుపు ఉబ్బిపోయింది, గట్టిగా రాయిలాగా అయింది. మీరు ప్రేయర్ చేసిన తర్వాత ప్రేయర్ ఆయిల్ రాసుకొని వాటర్ తాగినాక అది మెత్తగా అయిపోయి యూరిన్కి వెళ్ళిపోయి. ఫోన్లోనే అనంతపురంలో ఉన్నాడు. అనంతపురంలో ఉన్నారు. నేను కారులో ఉన్నాను, డ్రైవింగ్లో ఉన్నాను. హల్లెలూయా. ఈమె ఫోన్లు చేస్తూ ఉంటే మా వాళ్ళు అన్నారు, స్పాన్సర్ చెయ్యండి అప్పుడే ప్రార్థన చేస్తారు, చేయరని చెప్పి. అంతే, మొక్కమొట్టలో చెప్పాలి, మాకేం భయం లేదు. చెప్పండి. టీవీ స్పాన్సర్ చేసుకోండి, విడుదల కలుగుతుంది, మీకు బాగవుతారని చెప్పారు. చెప్పారా? మాకు వెంటనే చేసుకో. ఏమని మనసులోకి ఏమనిపించింది? పాస్టర్ గారు దొంగ పాస్టర్ గారు. నిజంగా ఈ పాస్టర్ డబ్బులు అడుగుతాడు, అందరు పాస్టర్లు అయితే ఏమి ఇవ్వకపోయినా ప్రార్థన చేస్తారు, స్పాన్సర్ చేయి అక్కడ విడుదల పొంది అంటారు మా వాళ్ళు. దీనికి చాలా మందికి వచ్చేస్తుంది కోపం, బాబో ఇక కానుక చెయ్యి నీకు విడుదల వస్తుంది అంటారు. 10,000 20,000 ఏంది? ఏమైనా పాస్టర్ అయినా దొంగ పాస్టరా, డబ్బులు పాస్టరా ఏంటినా అని తెలవని వాళ్ళకి అనిపిస్తుంది. ఇప్పుడు ఏమంటారంటే ఈ దొంగ పాస్టర్ కాకపోతే ఈయన, ఇప్పుడు మేము ఐసీలో ఉన్నాము, ఈ పాస్టర్ కష్టాల్లో ఉన్న వాళ్ళ దగ్గర మళ్ళీ ఓ చిన్న ప్రార్థన కదా, ఏసయ్య తగ్గించు అని చేస్తే అయిపోద్ది కదా. ఈయన దొంగ పాస్టర్ కాకపోతే ఐసీలో కష్టాల్లో ఉన్న మేము ఆ కష్టాలు ఉంటే ఈయన ఇప్పుడు డబ్బులు అడుగుతున్నాడు, అది ఈయన మంచోడు కాదు అని కొంతమంది సర్లేని పెట్టేస్తారు. మేము ఎందుకు అడుగుతామంటే ఐసీలో ఉన్న నీకు వాడు విడుదల పొందుతాడు, లేచి బస్కిలు కొడతాడు ఐసీలోనే. చప్పట్లు కొట్టండి గట్టిగా. అర్థమైందా? ఐసీలో బైసికల్ కొడతాం ఎక్కడైనా చూసారా? మా యూట్యూబ్లో చూడండి, ఐసీలో బైసికల్ కొడతారు. ఐసీలో ఉన్నవాడు అంటే కోమలో ఉన్నవాడు లేచి మాతో పాటుగా నడుచుకుంటూ వచ్చేస్తాడు. అప్పటికి వారం కాదు, నెల కాదు, 2 నెలలు కాదు, 5 నెలలు కాదు, 6 నెలలు కాదు, ఆడు ఐసీలో కోమలో ఉన్నవాడు. మేము వెళ్ళాం అక్కడికి, ఫోన్లోనే ప్రభు అద్భుతం చేయి అంటాం సింపుల్గా. ఏమన్నా ఎక్కువసేపు చేసామా? లేదండి. ఏమన్నా మీరు క్రైస్తవులు, అదే యేసుప్రభు నమ్మకం ఎంతకాలం అని చెప్పు? మేము చిన్నప్పటి నుండి వెళ్తాం. చిన్నప్పటి నుంచి క్రైస్తవులు. నాలాంటి భాషను ఇప్పుడు చూసావా అలా మాట్లాడు? మీకు అది అనిపిస్తుంది, ఇలాంటి పాస్టర్ చూడలేదు, ఈయన చాలా దొంగ పాస్టర్ ఉన్నాడు అనుకుంటా. తెలవనోడు తెలిసిన వాళ్ళు ఏమనుకుంటాడు, ఈయన నిజమైన సేవ చేస్తున్నాడు, ఏదో ఉందిలే అమ్మ, మేము కూడా టీవీలో చూస్తున్నాం చాలా అద్భుతాలు, మేము చేస్తామని ఐసీలో ఉన్నవాళ్ళు స్పాన్సర్ చేస్తారు. చేసి ఐసీలో నుంచి ఆ శ్రమ నుంచి ఆ బాధ నుంచి అసలు ఆడు రాత్రి ఆదివారం రాత్రి అనుకుంటా మీరు నాకు ఫోన్ చేసింది. ఆ రాత్రి
నేను కారులో వెళ్తా, ప్రభా వీళ్ళకి అమ్మ నువ్వు ఆగు, కారులో ఉన్నాం, ఇంట్లో వెళ్ళాక నేనే చేస్తానని చెప్పి మొత్తం మీద ఇంటికి వచ్చాక ఫోన్ చేసి ఆ బ్రదర్కి వాటరు ఆయిల్ పెట్టుకున్నట్టు అన్నాడు. మాట ఇందుకు కొంచెం వస్తుంది, తగ్గుబాటు ఏం భయపడుకో, ఏసయ్యా దీవించు ఆమేనని చెప్పి తెల్లరు మళ్ళీ ఒక ఫోన్ వచ్చింది. అప్పుడే అదే ప్రార్థన పడిపోతే రోజుకి ఎంత బిల్లు అవుతుంది అక్కడ? 20,000 అండి. విన్నారా? 5,000 ఇచ్చారు వాళ్ళు, ఎక్కువ కూడా కాదు. అంతేనా? 5,000 మేము వాళ్ళకి దగ్గర తీసుకోవాలి, బాధ ఏం లేదు. మనసును గుర్తుపడతా, మనసును గుర్తుపడతా. 5,000 వాళ్ళ పరిస్థితి ఎట్లా? రోజుకి రూమ్కే 20,000 అంట. ఇంకా మెడిసిన్ అది ఇది. ఆయన బతుకుతాడో లేదా అనేది కూడా భయం. ఇప్పుడు కూడా ఫోన్ చేశాడు పొద్దున్నే, చేస్తే రక్తం తక్కువ ఉంది, గుండు కొట్టుకుందంటే నీ సెకండ్లో పని ఇక్కడికి రాబోయావంటే నేను అనంతపురంలో ఉన్నా అంటాడు. మా భార్య వస్తుందండి. సరే ఎవరు తిప్పలాలే, నన్ను నమ్మండి. ఐసీలో ఉన్నా ఏంటి చచ్చిపోతున్నారని లాస్ట్ స్టేజ్లో ఉంటాయి చూడ, కొంచెం దారంగా చిన్న ప్రాణం ఉన్నా నాకు నమ్మండి, నేను ప్రార్థన చేస్తా, దేవుడి కార్యం చేస్తాడు అంతే. మీరు ఏం బాధపడకండి సిస్టర్, నేను ఉన్నా సిస్టర్. మీ ఆయనకి కొత్త అవయవం వచ్చేస్తుంది అవసరమైతే సిస్టర్, సరేనా? అల్బార్ట్ మీద ఉన్న ప్రభావాన్ని ఈ దేహం నుంచి విడుదల పరుస్తున్నాను. గట్టిగా చెప్పండి సిస్టర్, హ్యాపీగా ఉండండి సిస్టర్. దేవునికి మంచిగా ప్రార్థన చేయండి సిస్టర్, దేవుడు అన్ని చేసేస్తాడు. మీ భర్త కొత్త అవయవాలు దేవుడు నా ద్వారా ఇస్తాడు. చప్పట్లు కొడతాం గట్టిగా. ఆమె చేతులు కాళ్ళకి బొబ్బలో, షుగరు, బీపీ, గ్యాస్, మైండ్ సరిగా పనిచేయడం లేదు, పడుతూ లేస్తాడు. అయ్యో సుబ్బారావు ఎక్కడ? తిరువూరు కృష్ణా జిల్లా సుబ్బారావు మీరేనా? అక్కడే ఉండండి, అక్కడ తగ్గిపోతాయి మొత్తం. టీవీలో చూసారా? అరే కింద పడిపోతున్నారు రత్మాలో. టీవీలో చూశాను, లేదు నాన్న చేయించట్లే, అంత దేవుడు దీని మీద అన్నపట్టు. ఏమైనా కిడ్నీ డయాలిసిస్ లేదా? లేదు నాన్న, అయితే ఛాన్స్ అన్నారు కానీ డాక్టర్లు నేనే వద్దు అని చెప్పి దేవుడి మీద నుంచే జీవితం. సపోర్ట్ కొట్టాడు గట్టిగా. ఆమె నడు సపోర్ట్ కొట్టాలి. నడవండి. ఇప్పుడు మోకాళ్ళు శక్తి వచ్చిందా? అడగండి మైక్ ఇచ్చి. మోకాళ్ళు కొద్దిగా శక్తి వచ్చిందా? పర్వాలేదా? నడు చప్పట్లు కొట్టండి అందరూ, నడవండి. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. అమ్మ ఎక్కడున్నారు మీరు? ఆమె అయితే ప్రార్థన చేయాలి. వైజాగ్ గురించి చేయాలా, మీ గురించా? స్తోత్రములు తండ్రి. ప్రియతలు చేతబడులతో బాధపడుతున్నారంట, అద్భుతాలు చేయండి. ఆవిడ 2 సార్లు చెప్పినప్పుడు కూడా మాది వైజాగ్ ప్రార్థన చేయండి అంది. మళ్ళీ అడిగితే మాది వైజాగ్ ప్రార్థన చేయండి అంటుంది. దయచేసి ఈ విషయాలు మేము అడగట్లేదు, మీ ప్రార్థన అవసరత ఏదున్నా వెంటనే చెప్పండి. తండ్రి నా ద్వారా ఏ కార్యం చేయదలుచుకున్నాడో చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. హలో థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. సర్వశక్తి కలిగిన దేవుడు మన అందరి జీవితంలో బలమైన కార్యం జరిగించును గాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆయనకి ఏది అసాధ్యమైనది లేదు, ఆయనకి సమస్తం సాధ్యము. ఆమేన్. హల్లెలూయా. హలో అయ్యా వందనాలయ్యా. చెప్పమ్మా. వందనాలు. మాది గుంటూరు అండి. నా పేరు విజయమ్మ. నాకు గొంతులో గడ్డం ప్రార్థన చేస్తున్నాను. తగ్గించాలా? ఒకటి ప్రార్థన చేసి వదిలిపడేయాలా? అయ్యా తగ్గించాలా లేకుంటే వదిలేయాలా ప్రార్థన చేసి?
తగ్గాలయ్యా. నువ్వు శనివారం స్వస్థత ప్రార్థనకు రా. అలాగే ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ ఉంటుంది, తీసుకుని గొంతులు గడ్డ కరిగిపోతుంది. హలో అన్న, నీకు అన్ననమ్మా. నేను దైవజనుడికి కూడా వాల్యూ లేకుండా బతుకుతున్నారు. పెట్టే నీకు అసలు నీతో మాట్లాడతాం వేస్ట్ పెట్టి. హల్లెలూయా. దయచేసి గమనించండి, అన్నలు వదినలు బావలు సేవకులని అంటే కరెక్ట్ కాదండి. స్వస్థత మీకు ఎలా కలగాలో అది మేము చెప్తున్నాం. దయచేసి మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి మేమేమో నెత్తి మీద చేసి ప్రార్థన చేయము. కడుపు నొప్పి అయితే కడుపు మీద, గడ్డలుంటే గడ్డలకు రొమ్ములో గడ్డలు ఉంటున్నాయి. దేవుని సన్నిధిలో ఆ అభిషేకంలోనే కరిగిపోతున్నాయి. అర్థమైందా? కడుపులో గడ్డలు ఉన్నాయి, కరిగిపోతున్నాయి. నడవలేని నడుతున్నారు, అంతేగాని నడవట్లేదని చెప్పి ఏదో కాళ్ళ మీద చేతుల మీద ప్రార్థన చేసేది ఉండదు. ప్రార్థన అనే మాట వాడకండి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. రహస్యమందు చూచుని దేవునికి ప్రార్థన చేయమన్నారు. అది ప్రార్థన అనేది మోకాళ్ళ మీద ఉండి గద్దెలో తలుపేసుకుని దేవుడితో మాట్లాడటం. దయచేసి గమనించండి, మా సంఘానికి వచ్చిన ఎవరికి కూడా మేము స్వస్థత ప్రార్థనకు వందల వేల మంది వస్తారు. నేను ఇలా జస్ట్ ఇట్లా చేపెట్టి అలా అంటామంతే. వేస్తున్నామలో విడుదల పొందంటే వెంటనే వాళ్ళ కింద వెంటనే ఇలా షేక్ అయిపోయి పడిపోయి విడుదల పొంది నేను మంచిగా అయిపోయినట్టారు, వెళ్ళిపోతారు. సెకండ్స్లో జరిగితే మాట్లాడితే ప్రార్థన. ఏం ప్రార్థన? ఎవడు నేర్పించాడమ్మా మీకు ప్రార్థన? ఏమన్నా ఇంకిత జ్ఞానం ఉండాలి ప్రతి దానికి. అరే అడుగుతున్నాం, ఆ రోగం ఏంటి? హాస్పిటల్కి వెళ్తున్నారు, తగ్గట్లేదు. అయితే అది ఎందుకు? అది ఏమైనా చేదబడి జరిగిందా? ఏదైనా దురాత్మ అయ్యిందా? లేదంటే నిజంగా రోగమా? రండి ఇక్కడికే అని చెప్తున్నాను. ఇంత క్లియర్గా బాగు చేస్తా. అది ప్రపంచంలో హాస్పిటల్ అన్ని తిరిగా కూడా ఇక్కడికి రండి, సెకండ్స్లో తగ్గపోతే అడగండి అని ఇంత క్లియర్గా చెప్తున్నాం. మేము టీవీలో కూడా చూపించేవి మీకు అప్పటికప్పుడు చూపించే ఆ సాక్ష్యాలు అప్పటికప్పుడు స్వస్థత పొందుకున్న వాళ్ళే. అలా మా చుట్టాలు కాదు, మా తాత తరపు కాదు, మా అమ్మమ్మ తరపు కాదు, మా బాబు తరపు వాళ్ళు కాదు. అప్పటికప్పుడు వచ్చి ఈ టీవీలో చూసి అందరికీ మేలు జరుగుతుంది, మాకు కూడా జరుగుతుంది, పేరు పెట్టి పిలిచి స్టేజ్ మీద పిలిచి ప్రార్థన చేస్తాం. విడుదల పొంది, అయ్యా 10 సంవత్సరాల బట్టి నేను నడవలేదు, నడుతున్నాను. అయ్యా నేను ఇలాగా 20 సంవత్సరం బట్టి బాధపడుతున్నాను, తగ్గిపోయింది. అయ్యా డాక్టర్లు చెప్పారు లివర్ పాడైపోయింది అని. ఇప్పుడు నేను బస్కిల్ కొడుతున్నాను, ఒక అడుగు తీసి అడుగు వెళ్ళి. ఈరోజు చనిపోయిన వాళ్ళు కూడా లేపబడుతున్నారంటే కారణం పరిశుద్ధాత్మ అభిషేకంతో. అసలు ఇంత అభిషేకం పెట్టుకుని చిచ్చి అని అనిపించుకునే పరిస్థితులు తెచ్చుకుంటున్నారు. ఇవాళ టీవీల ముందు కూర్చుని పూర్తిగా బెడ్ రీడ్ అయిపోయారు. ఇక కాళ్ళు పని చేయట్లే, చేతులు పని అలాంటి వాళ్ళు ఉంటే చెప్పండి. మేము ప్రార్థన చేస్తే వాళ్ళు బ్రతుకుతారు. ఆ స్త్రీ అయినా పురుషుడైనా కుటుంబంలో ఎవరైనా సరే పూర్తిగా బెడ్లో పడిపోయారు. ఇక చూపు కూడా తక్కువైపోయింది, మాట రావట్లేదు, నీళ్ళు కూడా వెళ్ళట్లేదు. అలాంటివి మేము చేస్తున్నాం. ఈ చిల్లరగా గ్యాస్ వస్తుంది లేదంటే నడువులు నొప్పి, మోకాళ్ళు నొప్పి, ఇదే మేము చేసే పరిచర్య చూడండి. మరణం బైబిల్ దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, ప్రభు స్తుతి నొందును గాక, మరణము తప్పించుట యెహోవా వశమై ఉంది. అంత గొప్ప దేవుడిని పట్టుకుని నాకు బాగా గ్యాస్ వచ్చేస్తుంది, తెగ తినేస్తే గ్యాస్ రాక ఏమొస్తుంది? తింటాం. అసలు గ్యాప్ ఇవ్వాలి కదా, కడుపులో గ్యాప్ ఇవ్వాలా? ఇది కిందకి వెళ్దాం పైన వేస్తాం, కిందకి వెళ్దాం పైకి వెళ్దాం. ఇది రాయి అయిపోయి ఇక గ్యాస్ స్టార్ట్ అయిపోద్ది. నడువులు నొప్పు, కడుపులు నొప్పి అందుకే వస్తాయి మీకు. ఇక ఈ నొప్పులు తప్ప. ఇప్పుడు ఒక క్యాన్సర్ ఉంది, 4th స్టేజ్ క్యాన్సర్. డాక్టర్ గారు ఏమంటారు? వాళ్ళు చేయవలసిన ప్రయత్నం చేస్తున్నారు. ఏమన్నారు? అమ్మ వెళ్ళండి, మీరు ఇక 4th స్టేజ్ క్యాన్సర్, ఇది మా వాళ్ళు కాదా. అలాంటి వాళ్ళని తీసుకురండి. అలాంటి వాళ్ళకి ఇక్కడ మేము బాగున్నాం. మౌత్ క్యాన్సర్ ఉంది, మౌత్ క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఆ మౌత్ క్యాన్సర్ వాళ్ళు ఏమంటారు? నాలుగులు కోసేస్తున్నారు, లేదంటే ఇక్కడ అదే పురుపున తీసేస్తున్నారు తట్టుకోలేక. ఈరోజు తీసుకురండి అలాంటి వాళ్ళని. చక్కగా నోర్లు బాగైపోతున్నాయి. 2 కిడ్నీలు పాడేది, ఒకటి 25-30 లక్షల దాకా చెప్తున్నారు. అట్లాంటి వాళ్ళని తీసుకురండి. కిడ్నీలు చిన్నగా అయిపోయినాయి అన్నారు. అట్లాంటి వాళ్ళు తీసుకురండి. నేను ఇప్పుడు ఇవాళ ఒక అతను ఫోన్ చేశాడు, బ్రహ్మాండ ఆ కిడ్నీలు చిన్నగా అయిపోయిందని చెప్పేశారు. బ్రహ్మాండంగా ప్రార్థన చేస్తే 15 ఎంతో ఉన్నదండి క్రియేటిన్, మొత్తం 3.5 అయింది. ఇప్పుడు ఈ శనివారం మళ్ళీ వచ్చి సాక్ష్యం చెప్తా కొత్త అన్నాడు. చచ్చిపోయే వరకు మీకు డయాలసిస్ చేసినా కూడా మీరు స్వస్థత పొందట్లేదు. ఇక్కడ కొత్త ఉన్నారు, విడుదల పొందారు. ఈ సాక్ష్యాలన్నీ అప్పటికప్పుడు స్టేజ్ మీద చెప్పే సాక్ష్యాలు మాత్రమే. దయచేసి గమనించండి. ఆషమాషిగా చిల్లరగా వ్యవహారాలు చేయకండి. ఒకడేమో అన్నయ్య అంటాడు, అక్క అన్నయ్య అంటుంది, ఒక్కొక్క ఆడ మనిషి
దైవజనులని కొంచెం కూడా ఏమీ వాల్యూ లేకుండా దయచేసి గమనించండి. హలో చెప్పండి అమ్మా. మీ వందనాల తర్వాత మీ ప్రార్థన ఒకసారి చెప్పండి తల్లి. హలో దయచేసి గమనించండి. ప్రార్థన అవసరం చెప్పండి. మీరు వందనాలు చెప్పకపోయినా పర్లేదమ్మా, మా ప్రార్థన అవసరం ఫలానా మళ్ళీ చేసింది ఆవిడ వెంటనే. అమ్మ మీ ప్రార్థన అవసరం చెప్పాలి, లేకపోతే కట్ చేసేస్తాం. స్తోత్రం నాయన. ఈ బిడ్డకంటే ఒళ్ళంతా చేదర వస్తుందట. స్నానాలు చేయరు, బట్టలు మార్చుకోరు, బెడ్షీట్లు శుభ్రంగా పెట్టుకోరు, మోకరించి ప్రార్థన చేసి విడుదల పొందటం తెలవదు. ఇక ఒళ్ళంతా సీదరంటే ఇక మొత్తం ఒళ్ళంతా సీదరంట. చూడండి ఆవిడకి ఇట్లాంటి చిల్లర వ్యవహారాలు చేస్తారు. ఇది క్యాన్సర్లో, హెచ్ఐవిలు, దయచేసి కిడ్నీలు పాడైపోయినాయి, గుండె మొత్తం పాడైపోయి. నిన్న పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన గొప్ప కృప ఏంటంటే శనివారం మీరు చూడండి లైవ్, శనివారం వచ్చిన లైవ్, ఎంతమంది ఇక్కడ గుండె సమస్యలతో ఉన్నారు, ఈ స్టంట్లు వేసుకున్నారు రండి అంటే ఒక 20-25 మంది వచ్చారు. వాళ్ళకి ఒక్క ప్రార్థన, ఒక నిమిషంలో ఇలా ప్రార్థన చేయగానే అందరూ మాకు తగ్గిపోయినాయి అన్నారు. లైఫ్ లాంగ్, అర్థమైందా? టాబ్లెట్లు కూడా వాడక్కర్లేదు. ఇంకొక విషయం చెప్తున్నాను, మా దగ్గరికి వచ్చేవాళ్ళు దయచేసి గమనించండి. మేము టాబ్లెట్లు వాడతాము, మీరు కూడా ప్రార్థన చేయంటే రావద్దు. ఇక్కడ ఏ స్పాన్సర్ ఇవ్వద్దు, దయచేసి గమనించండి. ఎందుకంటే మెడిసిన్కి ఇంకా అతీతంగా దేవుడు చేసే రకమైన కార్యములు. దయచేసి నిద్ర పట్టట్లేనటువంటి వాళ్ళు ఉన్నారు. హలో స్తోత్రం నాయన. కిడ్నీ వాపుతో బాధపడుతున్న తల్లిని జ్ఞాపకం చేసుకోండి, స్వస్థపరచండి యేసునామములో ఆమేన్. దయచేసి మరోసారి చెప్తున్నాం, ఎన్ని అద్భుతాలండి, ఎన్ని అద్భుతాలు, ఎన్ని అద్భుతాలు. మీరు మీ పేరేంటి? సత్యవతి. ఎవరు? అబ్బాయా? పట్టుకో 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 ఇది పట్టుకో. రకాల జబ్బులు ఉన్నాయి. గొంతుకండి కరోనా వచ్చి తగ్గింది, ఏం మెంగనవదు తిన్నవదు. 2 మోకాళ్ళు జిగురు తప్పిపోయి నడలేని, ఒకసారి పక్క పడిపోతాను, ఎముకలు తప్పిపోయినాయి, 2 ఎన్నుపూసలు వంగిపోయి నరాలు నొక్కేస్తున్నాయి, నడలేను, ఎడచట బాధ అండి బాబు. అన్ని రకాల బాధలతో వచ్చానండి మీ దగ్గరికి. టీవీలో చూసానండి, నిన్న పోయిన వారం చూసానండి బాబు మీ దగ్గరికి వచ్చి. మా అబ్బాయి కడుపులో పొరలన్నీ ఊడిపోయినాయండి, మీరు బాగు చేస్తారు మా అబ్బాయిని అని చెప్పి మీ దగ్గరికి వచ్చాం. భీమవరం హాస్పిటల్లో వాడతామండి, హైదరాబాద్ హాస్పిటల్లో వాడతామండి. అయినా మాకు అపవిత్రత్వం కూడా శోధించేస్తుందండి బాబు. ఇప్పుడు నడువులో ఉందా? నాకు 4 పిల్లలండి, నా పిల్లలందరూ ఓకే. చప్పట్లు కొట్టండి గట్టిగా. లేమ్మా లే. వంగనిచ్చిందా? నడు వంగనిచ్చిందా? వంగుతున్నా. మామూలుగా ఇంట్లో భయం అవుతుందా? కూర్చోలేవే. నరాలు నొక్కేస్తే బాధ. ఇప్పుడు అలా ఉందేమో చూడు, మళ్ళా చూసుకో మళ్ళా చూసుకో. చప్పట్లు కొట్టండి గట్టిగా. బరువు తగ్గినట్టు అనిపిస్తుంది. చప్పట్లు. ఏం పని చేస్తావు? ఎలక్ట్రీషియన్. మానసికంగా చాలా డిప్రెషన్లో ఉన్నావుగా. పెళ్ళిందా? పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు. అమ్మాయి అబ్దురా. ఏరి వచ్చారా? రాలేదా, మా అమ్మగారు నేను వచ్చి. హల్లెలూయా. సాతాన విను, చెవి విను. చెప్పు. ఇప్పుడు బరువు తగ్గినట్టు. బరువు తగ్గిపోయి ఇంకా తగ్గిందండి. కాళ్ళు చూసుకో. ఎంత లేవుతుందో. హల్లెలూయా. ఫ్రీ అయిపోయినాయా? మోకాళ్ళు బరువు తగ్గిపోయి చూసుకో.
చేతులతో చూసుకుంటే తెలుతుందా ఇలాగంటే తెలుతుందా? కానీ పట్లు ఇడిచిపెట్టి ఆమె చెప్పండి. ఎడం చాప నడు నడు పాప. నడు 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 నడుము బరువు తగ్గినట్టుందండి. ప్రాణం తేలిగ్గుందా? తేలిగ్గుందండి. హుషారుగా ఉన్నావా? ఇక్కడ లేక హుషారుగా ఉన్నావా? బాగా ఉంటున్నావా? ఉంటానండి బాబు. ఉంటున్నావా? మీరు తగ్గించాలి. ఉంటున్నావా? ఇక్కడ కొంచెం ముందు చూస్తున్నా, నాకు ఇక్కడ కొద్దిగా ఉంది. ఈ సట్లోనండి ఇది కాలిపోయిన బాధ వచ్చేద్దండి. అగ్ని పరిశుద్ధాత్మ. చిన్న నువ్వు మళ్ళీ నాకు కాల్ చిన్న. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కింద కూర్చుని లేవలేను, శరీరం నొప్పులు, నడవలేను, వంగలేను. ఏంటి మల్లేశ్వరి నీ పేరు? నా పేరు మల్లేశ్వరి. కొడుకులు కూతురు లేరా? కొడుకు చనిపోయాడు, ఒక మనమడు ఉన్నాడు. కొడుకు కొడుకున్నాడు. మరి వంగలేనని ఇప్పుడు వంగుతున్నావా? అంగత్తలేదు, ఇప్పుడు అంగత్తున్నా. ఓ చప్పట్లు. ఎవరు లేరా నిజంగా? మనోడు ఉన్నాడా? మనమడు ఉన్నాడు. ఏడు అడు ఎక్కడ? అరే రారా నువ్వు కూడా. ఇంకెవరు లేరు మీ వంశము? లేరు. కొడుకు సార్. ఆ కొడుకు చచ్చిపోయాడా? చచ్చిపోయాడు. మీ ఆయన చచ్చిపోయాడా? చచ్చిపోయాడు సార్. అందరూ చచ్చిపోతున్నారా? నువ్వు ఇక్కడ నన్ను ఎలా చూస్తావు? ఎలా తెలుసు? టీవీలో చూసినా సార్. టీవీలోనా? ఏమనిపించింది టీవీలో చూసినప్పుడు? నాకు ఇక్కడ పోవాలి అనిపించిందా? అనిపించింది. ఎప్పుడు పోతా అని అనిపించింది. ఓకే. ఇక్కడ నొప్పి ఉందా? ఇక్కడ నొప్పి ఉంది. ఇక్కడ దాంట్లో రాయలేదు మరి ఇవి ఇక్కడ నుంచి ఇక్కడ కొత్త ఉంది నొప్పి. అది రాయలే. నేను వీటికి చేయొద్దు అనుకున్నా, చేసాను. మల్లేశ్వరి అంట. ఇక్కడ రాసింది ఏంటంటే, క్రింద కూర్చుని లేవలేను, శరీర నొప్పులు, నడవలేను, వంగలేను. నడు ఒకసారి, నడు ఇటు నడు, పరుగులు ఇట్లా పెట్టి ఉరకలా, చప్పట్లు కొట్టండి, ఉరికితే చప్పట్లు కొట్టాల. ఇదిగో చూసారా ఎంత అద్భుతం. ఏం పేరు నీ పేరు? ఆ పేరు మల్లేశ్వరి. ఏ ఊరి మీది? ఎమ్లవాడ సార్. ఏములవాడ. ఇక్కడ ఎంత మంచిగా అయిపోయావా? మంచిగా అయిపోయావా? ఇంకేమన్నా అయిపోయిందంట. చప్పట్లు కొట్టండి. అయిపోయిందంతే. ఆమె ప్రాబ్లం ఏంటంటే హెచ్ఐవి ఉంది, కానీ భర్త చనిపోయి, కొడుకు అందరూ చనిపోయారు కదా. ఇంత కూర్చుని లెగుతుంది చూసారు కదా. అదిగో అలా లేచిందంటే చిన్న విషయం. అట్లా లెక్క ఎంతకాలం అయింది? అట్లా లెక్క డాక్టర్ 10 సంవత్సరాలకి వంగలేవమ్మా? అంగత్తలేదు సార్. ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు వచ్చింది సార్. నడుము ఎట్లా ఉంది చూసుకో. మంచిగా సార్ ఉందా? ఇప్పుడు ఇక్కడ నొప్పి తగ్గిపోయింది. ఎక్కడ ఇందాక వచ్చింది నొప్పి తగ్గిపోయింది. అన్ని తగ్గిపోయింది సార్. బాడీలో ఇంకేమైనా నొప్పులు ఉన్నాయా? ఇక్కడ నొప్పులు ఉన్నాయి. ఇప్పుడుందా? ఇప్పుడు లేదు సార్. చప్పులు కొట్టండి. అది దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. సంతోషంగా ఉందా? సంతోషం సార్. నిజంగా సార్. ఎంత ఉందా? ఎంత సంతోషం ఉంది? బాగుంది సార్. చేతులు పెట్టి చూపించు. అంతేనా? 1 కిలో ఉంటుందేమో. పాపం సంతోషం చెప్పుకోలేకపోతుంది. అసలు నడుమిలో వంగరాదు కదా. వంగింది, కూర్చుని లేచిపోతుంది. ఫస్ట్ లేకపోతే కష్టమైంది. ఆమె లేచిపోతుంది, అర్థం చేసి పడిపోతుంది. కొంతమంది ఏమంటారంటే, పడేయటమేంటి అని అంటారు. యేసు ప్రభు వారు అంటే ఒక తండ్రి ఒక కుమారుని అక్కడిక్కడ తిప్పారు. అక్కడ ఏం జరిగిందో చెప్తాను. తర్వాత శిష్యుల దగ్గరికి వస్తే వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. కానీ ఆ పిల్లోడికి రోగం తగ్గలే. ఏంటి రోగము? ఆ పిల్లవాడు నీళ్ళు కనపడితే పడిపోతాడు, నిప్పు కనపడితే పడిపోతాడు. యేసు ప్రభు అక్కడికి వచ్చారు, చెప్పారు, మీ అందరి దగ్గరికి వచ్చి మీ శిష్యుల దగ్గరికి కూడా వచ్చాం, మీకు అది కాదు అన్నారు. నమ్మకం మాత్రం ఉంచంటే అది నాకు. అప్పుడైనా సాతాను వెళ్ళి అన్నాడు అంతే. అన్నగానే వాడు కింద పడి నుగురులు కక్కాడు. సంపూర్ణమైన స్వస్థత వచ్చేసింది. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు ఎలా చేస్తారో నా ద్వారా జరిగే అద్భుతాలన్నీ అట్లే ఉంటాయి. రక్తస్రవణ స్త్రీనైనా
ఆమె వస్త్రం ముట్టుకుంటేనే ఆమె బాగుపడింది. నాలో ప్రభావం వెళ్ళిపోయిందంటే వీళ్ళందరూ ఎర్రి మొక్కలు వేసుకుని చూశారు శిష్యులు. అప్పుడు యేసయ్య నేనే నిన్ను ముట్టింది, నాకు ఈ రోగం ఉంది, ఇప్పుడే తగ్గిపోయింది అన్నారు. అలాంటి పరిచర్య ఇది. ముట్టుకున్నటమో, నడువుల మీద చేయలేటమో, తలకాయల మీద చేయలేటమో, ఒంగో బెటరు నుంచి పెడతారు పరిశుద్ధ. అలాగంటేనే అభిషేకం తాకేళ్ళు పడిపోతారు అంతే, చప్పట్లు కొట్టాలి గట్టిగా. అది పరిశుద్ధాత్మ యొక్క అనాయింటింగ్. హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్. ఇలా ఎవరు స్వస్థపడితే ఇంత గొప్ప కార్యాలు దేవుడు ఆయన ద్వారా చేస్తున్నాడు. ఇది కృతజ్ఞత మనసు, దేవుని స్తుతించే మనసు. దయచేసి చాలామంది వాక్యాలు చెప్తారండి, నిజమే. వాక్యాలు మేము ఆదివారం వాక్యం చెప్తాము, మిగతా టైంలో వాక్యము ఆదివారం వాక్యం చెప్తాం. బ్రహ్మాండమైన వాక్యము, 1:30 ప్రసంగం, ఇంచుమించు 2 గంటల ప్రసంగం చేస్తాను. నెంబర్ 1 అదే. పొడుపు కథలు, పిట్ట కథలు, బట్టల గురించి, ఇంటర్నెట్ల గురించి కాదు. దేవుడు మాకు ఏదైతే అంశాన్ని ఇస్తాడో ఆ అంశాన్నే బోధిస్తాను. అటు కానీ కుడికి కానీ ఎడం కానీ ముందుకు కానీ వెనక్కి కానీ వెళ్ళిన పరిశుద్ధాత్ముడి చిన్న ఆ లీడింగ్ నడిపింపులో వెళతాం. దయచేసి గమనించండి. వాక్యం ఉండాలి, మన ప్రార్థన జీవితం బాగుండాలి, మన ఆత్మీయ జీవితం బాగుండాలంటే మన ప్రార్థన జీవితం బాగుండాలి. మన ప్రార్థన జీవితం బాగుంటేనే మన ద్వారా దేవుడు ఆత్మ కార్యాలు జరిగిస్తాడు. అలాగే నువ్వు ఎలాగోలుగా చిల్లరగా పిచ్చి పిచ్చిగా వ్యవహారాలు చేసుకుంటూ సంఘానికి వెళ్ళి రోగాలు తెచ్చుకుంటున్నావు. ఆ రొట్టె ద్రాక్ష రసంలో పాలు పొందుతారు. పరిశుద్ధత ఉండదు, విశ్వాసం ఉండదు. ఏదో వెళ్తున్నామా వస్తున్నామా, వాళ్ళు ఎవరో రమ్మంటే వెళ్ళాలా, నీ హృదయపూర్వకంగా నువ్వు వెళ్ళు ప్రార్థనకి. దయచేసి గమనించండి. హలో, ఫోన్ కలిసింది, మాట్లాడతలేదు. హలో హలో అమ్మా, చెప్పమ్మా. స్తోత్రం నాయన. కళ్ళు ఆ బిడ్డకి కనపడట్లేదంట, అద్భుతం చేయండి. ఏసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హలో అయ్యారండి, చెప్పండి అమ్మా. అది ఉందన్నారు అయ్యారండి. ఏ ఊరమ్మా మీది? అశ్వరఘాట్ అయ్యారండి. అశ్వరఘాట్ అయ్యారండి. హెచ్ఐవి అంటే మీ ఆయన ఉన్నాడా లేడా? లేడండి, అయ్యారు చనిపోయాడా? పిల్లలు ఎంతమంది అమ్మా? 2 అమ్మాయిలు అయ్యారండి. సరే, మీరు శనివారం కానీ స్వస్థత ప్రార్థన ఉంటుంది రండి, లేదంటే విజయవాడ అన్న స్వస్థత ప్రార్థన జరుగుతుంది 4వ తారీఖు వచ్చే నెల రండి. స్తోత్రములు పెట్టి దర్శించు, అద్భుతం చేస్తున్నాములు. ఆమేన్ ఆమేన్. దయచేసి మీరు గమనించండి. మీరు ప్రార్థన చేయమని అనక్కర్లే, నేను చేస్తూనే ఉన్నాను, నేను మాట్లాడుతున్నాను, ఆమెకి చెప్తానే ఉన్నాను, మళ్ళీ ప్రార్థన చేయమని అడుగుతుంది. చేస్తున్నాను ప్రార్థన ఆవిడ కోసమే, మరలా ప్రార్థన చేయమని అడుగుతుంది. మీరు కూడా పశ్చాత్తాపడండి, మీ పాపాలు ఒప్పుకోండి ప్రభు దగ్గర. ఆయన క్షమిస్తాడు, మీకు విడుదల ఇస్తాడు. ఎవరో ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది అనేది కూడా మీరు ఆధారపడవద్దు. దయచేసి మీకు మీరుగా ప్రార్థన చేసుకోండి. దేవుడు బలంగా కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన దేవుడు బలంగా కార్యం చేస్తాడు. ఆయన వాక్యంలోనే ఉన్నది కదా, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని. ఆయన వాక్యంలో ఉంది, నిన్ను స్వస్థపరిచే యెహోవా. నా ప్రజలు, నా పేరు పెట్టబడి నా ప్రజలు తాము తగ్గించుకుని ప్రార్థన చేస్తే వారి ప్రార్థన ఆకాశం నుండి వాళ్ళ ప్రార్థన విని వారి దేశాన్ని స్వస్థపడుతున్న దేవుడు నేను స్వస్థపరచడం లేదా? దయచేసి సహకరించండి, గమనించండి. ప్రభు తన ఆత్మకార్యము మీ ఎడల జరిగించనే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హలో, నీకు కట్ చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు ఫోను? కట్ చేస్తున్నాం కదా వరుసగా, నువ్వు అదే పని మీద చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు? నీ ఏమైంది నీకు? ఇందాక చేశాను కదా, మళ్ళీ ఎందుకు చేస్తున్నావు? మాట్లాడికి శనివారం స్వస్థత ప్రార్థన ఉన్నారా ఇక్కడికి? దయచేసి కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు రెండమ్మా, హార్ట్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు రెండమ్మా, అలాగే బ్రెయిన్ అదేంటో గెడ్లు ఉన్నాయి, బుడగలు ఉన్నాయి అంటే రండి దయచేసి. ఈరోజు నడుము ఆపరేషన్ చేయించుకోకండి, చాలామంది చేయించుకుని కాళ్ళు స్పర్శ లేకుండా అయిపోయి మరి తర్వాత మోక్షం తెలవట్లేదు, యూరిన్ కూడా తెలవట్లేదు. దయచేసి ఒకసారి ఇక్కడికి వచ్చి ట్రై చేయండి, చూడండి, మీకు తగ్గిపోద్ది కదా హ్యాపీగా.
ఆపరేషన్ లేదు ఇక. హలో హలో చెప్పమ్మా వందనాలయ్యా. తల్లి, చెప్పు తల్లి. వందనాలయ్యా. అమ్మా వందనాలు ఎందుకమ్మా, చెప్పమ్మా ఇన్నిసార్లు వందనాలు ఎందుకు చెప్పు. గుండు పెరిగింది అంటున్నారు, కాళ్ళు నడుము నొప్పి. పూర్తిగా తగ్గిపోతే శనివారం స్వస్థత ప్రార్థనకి రా. ఇను ఓ తల్లి ఇను, నీ భాష నువ్వు చల్లకుండా శనివారం రామ్మా, తగ్గిపోతే పూర్తిగా తగ్గిపోతే రామ్మా. రమ్మంటే చూడు ఎంత దీర్ఘం తీసిందో అంది రమ్మంటే. దయచేసి గమనించండి. ఇదిగో కందకలేని దొరద కత్తికెందుకని సామెత ఉంది. కందకలేని దొరద కత్తికెందుకని. ఈరోజు నాడు రండి బాగు చేస్తామంటే ప్రార్థన చేయండి అయ్యా. ఇప్పుడు ఆవిడైతే అంటే ఎంత నీరసమైపోయింది ఆవిడ చూడండి. రమ్మంటే నీరసమైపోతున్నారు. ఛార్జీలు పెట్టుకుని వస్తే కుదరదు. ఇక్కడ స్పాన్సర్ కూడా విడుదల కానికి ఇవ్వాల. అంత ఈజీగా అక్కడ కుదరదు. మళ్ళీ వచ్చాంగా తగ్గలేదే అన్నారు, తగ్గదు. అది కూడా ఓపెన్గా చెప్తున్నాం. ఒక టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసుకోవాలా. హలో హలో అయ్యారు వందనాలయ్యా. ప్రైజ్లార్డ్ చెప్పండి అయ్యా. అయ్యా మాది గుంటూరు అయ్యా. నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చి సంవత్సరం అవుతుందయ్యా. 3 వాల్స్ బ్లాక్ అయినాయి అయ్యా. 3 వాల్సా? అవునయ్యా. రండి, ఇక్కడ పూర్తిగా తగ్గిపోద్ది. రండి, సంపూర్ణమైన విడుదల వస్తుంది. ప్రార్థన ఏం లేదు, రండి, రావటమే. ప్రార్థన చేయను, ఏం చేయను. పూర్తిగా 3 వాల్స్ కాదు, అసలు 4 వాల్స్ అన్ని బ్లాక్ అయినా కూడా మీరు ఇక్కడికి రండి, స్వస్థత కలుగుతుంది, దేవుడు సహాయం చేస్తాడు. ఆమేన్. ఏ బిడ్డలైతే సమస్యలో ఉన్నారో, శోధనలో ఉన్నారో, నజరేయుడైన యేసు నామములో వారికి స్వస్థత విడుదల కలుగును గాక. యేసు నామములో ఆమేన్. స్థితి చూడండి, వెంటిలేటర్ మీద పెట్టి డయాలసిస్ చేయాలి. హార్ట్ 30% కూడా సరిగ్గా కొట్టుకోవట్లేదు, ఇంకా తక్కువలో కొట్టుకుంటుంది. తర్వాత బ్లడ్ లేదు. అలాంటి ఒక ప్రార్థనకి కారు వేసుకుని హైదరాబాద్కి వచ్చేసాడండి ఆయన. ఎంత పెద్ద గొప్ప సాక్ష్యమో చూడండి. ఈరోజు నాడు దేవుని వాక్యంలో సెలవిచ్చినట్లుగా నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఈరోజు మనం నమ్మాలి. ఈరోజు చాలామంది ప్రార్థనకి ఎలా తగ్గుతుందా, హాస్పిటల్ ఎందుకు ఉన్నాయని కూడా కొంతమంది ప్రశ్న వేసుకుంటున్నారు. దయచేసి అలా అనకండి. యూట్యూబ్లో బిఎస్ఆర్ మినిస్ట్రీని మీరు చూడండి. యూట్యూబ్లో ఎన్ని అద్భుతాలు మరి దేవుడు జరిగిస్తున్నాడో యూట్యూబ్లో మీరు చూడండి. మరి యూట్యూబ్లో బిఎస్ఆర్ అక్కడ ఉందో చూడండి, బిఎస్ఆర్ మినిస్ట్రీ అని. దయచేసి మాతో సహకరించండి. మీ వ్యాధిని బట్టి, మీ బాధను బట్టి తండ్రి దగ్గరికి రండి. దేవుడు మీ జీవితంలో బలమైన కార్యం చేస్తాడు. హలో అమ్మా, చెప్పండి తల్లి. చెప్పండి అమ్మా. అమ్మాయికి చేతులు అంటే తినడానికి నోట్ కాడి చేయబోదు. అమ్మాయి తిక్కలుగా మైండ్ కన్ను అయ్యాయి గారు. మరి శనివారం స్వస్థత ప్రార్థన జరిగితే తీసుకురండి, అంతకుమించి మేమేం చెప్పం. సరే గారు. దయచేసి గమనించండి, ఫ్రీ ట్రీట్మెంట్ చేసుకోకండి. మేము యూట్యూబ్లో కానీ లేదంటే టీవీలో కానీ అయ్యా అకౌంట్ నెంబర్లు కానీ ఫోన్పే గూగుల్ పేలు కానీ మేము పెట్టట్లేదు. దయచేసి గమనించు. దేవుడు మాకు ఇచ్చిన వరం ఇది. దీంట్లో నుంచి మీరు విడుదల పొంది వెళ్ళిపోతారు. 50, 30 సార్లు 40 సార్లు తిరిగేది కాదు. ఇలా వచ్చి విడుదల పొంది వెళ్ళిపోతారు. విడుదల పొంది సాక్ష్యము మీకు వీలుంటే వచ్చి చెప్పొచ్చు, లేదంటే చెప్పకపోయినా పర్లేదు. వచ్చి విడుదల కానుకేసుకుని వెళ్ళిపోవటమే, సంపూర్ణమైన స్వస్థత పొందుకుని వెళ్ళిపోవటమే. హలో ఆపరేషన్ జరిగి కాలు నాకు నడకలేదయ్యా. స్తోత్రమునైనా. ఏ ఊరు మీది? గుంటూరు. మరి రావాలి కదా, ఎందుకు మరి? ఎవరు కారు వేసుకుని వచ్చేసాయి. అయ్యా నడకలేదయ్యా, వస్తానయ్యా. కారులో వేసుకుని వచ్చేస్తారు, వచ్చాక నడకొస్తుంది. నేనేం చేయాలి నిన్ను? లేదంటే ఓ టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తావా? ఇప్పుడు చేసేసుకో. ఇప్పుడు మళ్ళీ అయిపోతుంది లైవ్. మళ్ళీ ఫోన్ చేయి, ఇదే నెంబర్. ప్రార్థన ఆయిల్కి వాటర్కి ప్రార్థన చేస్తాము, సరేనా? ఈ నెంబర్ తీసుకోండి. ఇది కొట్టి వాళ్ళ ఫోన్లో మాట్లాడుతున్నా, అలా ఆయన అరిచేస్తున్నాడు. ఇది కథ. దేవునికి మహిమ కలుగాక. మన పరిస్థితులు ఏమీ బాగోట్లేదు. రోగాలు వస్తే సమస్యలు వచ్చేస్తున్నాయి, ఆర్థిక ఇబ్బందులు వచ్చేస్తున్నాయి, అనారోగ్యాలతోటి ఎన్నో కుటుంబాలు విడిపోతున్నారు. భర్తకు బాగోపోతే భార్య వెళ్ళిపోతుంది అతను విడిచిపెట్టి. భార్య బాగితే భర్త ఇంకొక భార్యతో వెళ్ళిపోతున్నాడు.
పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, సమాజం ఉందనే భయం లేని పరిస్థితుల్లో జీవితం సాగిస్తారు. దయచేసి గమనించండి. అలాగే దేవుని బిడ్డలారా, లైవ్ ముగింపులోకి వచ్చాము. లైవ్ అయిపోయినా పర్వాలేదు, మీరు కాల్ చేయండి, మీకు ప్రార్థన చేస్తాను ఫోన్లో. దేవుడు మేము తీసుకొని చాలామంది ఫోన్లోనే స్వస్థత పొందుకుంటున్నారు. మరి దయచేసి ఇక్కడికే రావాలనే మైండ్ లేదు. కొంతమంది మీరు రాలేకపోయినటువంటి వారు మీరు ఫోన్ ద్వారా ఒక టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసుకోండి. ఆయిల్కి వాటర్కి ప్రార్థన చేస్తారు. రాలేని వాళ్ళు, రాగలిగిన వాళ్ళు రండి. కళ్ళారా ఆ స్టేజ్ మీద జరిగే అద్భుతాలు చూసి మీరు కూడా ప్రభుకి సాక్షులుగా ఉండొచ్చు, అనేకులకు సాక్షిగా మీరు ఉండొచ్చు. దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తున్నాడు. మరి అవి కళ్ళారా చూడండి. చాలామంది చెప్తున్నారు ఇక్కడ చూసినప్పుడు, అయ్యా బైబిల్లో జరిగిన అద్భుతాలు, అపోస్తులు చేసిన అద్భుతాలు విన్నాము కానీ ఇక్కడ కళ్ళారా చూస్తున్నామని చెప్పి సాక్ష్యం ఉంది. దయచేసి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర అనేక ప్రాంతాల నుండి దేవుడు, చెన్నై, బెంగళూరు అనేక ప్రాంతాల నుంచి దేవుడు ప్రజలు నడిపించుకుని ఇక్కడ స్వస్థత పరుచుకుంటున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగాక. మీరు కూడా నిజంగా భయంకరమైన బలహీనతలతో, రోగాలతో పీడింపడితే శనివారం యేసు ఆశ్రయం గురం కూడా హైదరాబాద్లో జరిగే స్వస్థత ప్రార్థనకు రండి. సంపూర్ణమైన విడుదల పొందుతారు. నేను ఏదైనా కొద్దిగా కోపంగా మాట్లాడితే నన్ను క్షమించండి. నాకు కోపం కాదు, సమయము అంత విలువైంది. అంతేకాదు కొంతమంది మనం జ్ఞానం తెచ్చుకోవాలి, నేర్చుకోవాలి. మరి ప్రతి విషయానికి మేము సమాధానం చెప్పగలము. ప్రతి విషయమునకు విడుదల ఉంది. దయచేసి మాతో సహకరించి నన్ను మీరు వాడుకోండి. దయచేసి అది చనిపోయే మూమెంట్లో ఉన్న నేను వచ్చి ప్రార్థన చేస్తాను. ఏంటి వచ్చి ప్రార్థన అంటే మీరు ఆ ఖర్చులని మీరు భరించాలి. ఒక దినము 6 ప్రోగ్రాలు వస్తున్నాయి. 6 ప్రోగ్రాల ఖర్చు మీరు భరించాలి. ఫ్రీగా లేదు. ఇక్కడ పెద్ద ఆఫీస్ ఉంది, మెయింటెనెన్స్, ఎంతోమంది కెమెరామ్యాన్లు, ఎడిటర్స్, డ్రైవర్స్, కాల్స్ మాట్లాడేవాళ్ళు, వంటలు ఉండేవాళ్ళు, వడ్డించేవాళ్ళు, తుడిచేవాళ్ళు, ఎల్ఈడీలు పెట్టేవాళ్ళు, సౌండ్ సిస్టమ్ పెట్టేవాళ్ళు, కోయి బొడ్లు కొట్టేవాళ్ళు. ల్యాక్స్లో మాకు బాధలు ఉంటాయి, భారాలు ఉంటాయి. మీరు ఇచ్చే 10-15 వేలకో టెన్షన్ పడకండి. ఇంత పరిచర్య జరుగుతుంది. ఇది మీ కొరకే కనుక మాతో సహకరించండి. మేము టీవీలో అకౌంట్ నెంబర్ పెట్టట్లేదు, చూడండి, దయచేసి గమనించండి. వచ్చి విడుదల పొందుకుని స్వస్థత పొందుకుని వెళ్ళిపోండి. విడుదల కానుకివ్వండి. యేసు నామములో ఆమేన్. ఓకే, వాళ్ళు దేవకుమారి ఏలూరు నుంచి వచ్చారు. గుండెలో రంధ్రం, బ్లాక్ అయ్యాయి, గ్యాస్ ఎక్కువ, ఇప్పుడు శరీరం నొప్పులు, చేతబడి శక్తులు, కుమారునికి పిల్లలు లేరు. తల్లి రా, ఇక్కడికి రా. కుమార్తెకు గుండెల్లో నొప్పి. ఎక్కడున్నారు అందరూ? ఎక్కడ పరిగెత్తుకుని రావాలి, పరుగుల మీద రావాలి. ఇక్కడ చాలా గుండెల్లో రంధ్రాలు ఉన్నాయి. ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఒక పాప 3 ఉన్నాయి గుండెల్లో రంధ్రాలు. ఎన్ఆర్ఐ హాస్పిటల్లో మా వల్ల కాదని తీసుకొస్తే ఆ తల్లి చచ్చిపోయింది. 12 సంవత్సరాల పిల్లనే. రాత్రులు టాయిలెట్ కూడా ఆయనే తీసుకురావాలి, స్కూల్కి తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ టీవీ ప్రోగ్రాం చూశారు, ఎన్ఆర్ఐ హాస్పిటల్ విజయవాడ. 3 రంధ్రాలు హార్ట్లో, 3, 1 కాదు 2. ఒక్క ప్రార్థనకి 2 రంధ్రాలు కంప్లీట్గా మూసిపోయినాయి. చప్పట్లు కొట్టండి. హలో. ఈరోజు ఆ పాప నడుచుకుంటూ స్కూల్కి ఓన్గా వెళ్ళిపోతుంది. గుండెల్లో నొప్పి ఎవరికి? ఆమేన్. ఓకే, పడుకో. ఆమె వాటర్ తీసుకో. థ్యాంక్ యూ జీసస్. ఫిల్ ద హోలీ స్పిరిట్. జాగ్రత్త. ఆమేన్. జాగ్రత్త. ఆమె గ్యాస్ అండి, బాగా తేపులు అసలు. ఆమె ఇక్కడ నొప్పి ఏమైనా ఉంటుందా? ఇదంతా నొప్పండి, పట్టేసినట్టు. ఇప్పుడు ఉందా చూడు. లేదండి, లైట్గా చేది. ఆమె ఏం పేరు? దేవకుమార్ అండి. కిడ్నీలో కణితి వచ్చింది అన్నారు. దాంట్లో రాసావా? రాయలేదు. పట్టుకోండి. పట్టుకో. పరిశుద్ధాత్మ దేవుని సహాయము బిడ్డ మీద దిగొచ్చిన కాక. ఆమేన్. ఊపిరి పీల్చుకో. గట్టిగా పీల్చో. చూడు ఎక్కడ పెయిన్ ఉందో చూడు. మళ్ళా ఎక్కడుంది పెయిన్? పట్టేసినట్టు. ఎక్కడ? ఓకే, చేతులు అలాగే పెట్టుకో. టైట్ అవుతుంది. అది పెట్టేసినట్టు కాదు. పట్టుకో. ఆమె
హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడు, పొట్ట మెత్తబడిందా? మెత్తబడిందా? ఇప్పుడు ఇక్కడ నొప్పు అది గ్యాస్, అది ఇక్కడ తన్నుతుంది, అది గుండె నొప్పి కాదు. ఏ డాక్టర్ చెప్పారు నీ గుండె నొప్పి అని? గుండెలో నరంలో బ్లాకేజ్ వచ్చింది అన్నారండి. నీ పేరు మళ్ళీ చెప్పు. దేవకుమార్ అండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి దేవకుమార్ మీద దిగొచ్చును గాక. చూడు, మొత్తం పరుగులు టేస్ట్ చూడు. మీరేంటి మామూలుగానేనా? అమ్మగారినండి, పాపకి 3 రోజుల క్రితం మీకు ఫోన్ చేశానండి. ఫోన్ చేశాను, భర్త లేడు, పాపకు అలా ఉంటుందని రాత్రి పూట చేశానండి. గుండెల్లో బ్లాక్ అయిందన్నారు. 5-6 అవునండి, 7-8 సంవత్సరాలు మట్టి. 2 ఆడపిల్లలు కూడా పెంచుకుంటాక ఓపిక లేదని చెప్పాను. అయితే 7-8 సంవత్సరాలు మట్టి అట్టాగే బాధపడుతున్నాము. లాస్ట్ చూపించుకునే వాటికి మా బాబు అండి, కొడుకా? అవునండి. మీ మదర్ చాలా బాధపడుతున్నారు. ఏదో పిట్టలు కూడా అరుతాయంట కదా? పిట్టలు అరుస్తాయా? మీరు చెప్పారు నాకు, మీకు గుర్తుండదా? ఉందా? పిట్టలు ఏలూరు సిరెడ్డి కాలేజ్ దగ్గరలో, అదే కొత్త బస్ స్టాండ్. ఇంత జనంలో నేను ఎలా గుర్తుపడతాను? నేను అది మంచితోడు, నేను మంచోడు కదా అయ్యగారండి. అందుకే డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళకోకుండా నేను ఇంట్లో కోర్స్ చేసి అయ్యగారి దగ్గరికి. రోగాలు ఏమేమి ఉన్నాయి ఆయనకి? రోగాలు ఏమేమి ఉన్నాయి ఈమెకి? మొత్తం టేపులు, గుండెలో నొప్పి, గుండు బ్లాక్ అయిందన్నారు. కిడ్నీ పక్కన చిన్ని కణితన్నారు, అదేం చేయలేను. కరిగిపోతుంది. గుండె సమస్య ఉంటే ఇలా చిటికేస్తే ఆపేస్తా. ఓపెన్ సర్జరీలు అక్కర్లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. తల్లి, నీకు ఇప్పుడు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా చెప్పు? ఇబ్బంది ఏం లేదండి. ఇప్పుడు ఇబ్బంది లేదు. అసలు నువ్వు ఇప్పుడు డిప్రెషన్ ఉంటావా? ఏదో లాగా ఉన్నావు కదా? లేదండి. హ్యాపీగా ఉంటావా? పని చేసుకుంటావా? ఇంకా అదేమి లేదు నీకు, సరేనా? ఓకే, చప్పట్లు కొట్టండి గట్టిగా. పూర్తిగా వెళ్ళిపోయింది, ఏమీ లేదు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, సరే మీరు ఫోన్ చేయొచ్చు నాకు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 79935267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.